నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా మేడారం ఆలయం పునర్నిర్మాణం. సమ్మక్క సారలమ్మ గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో దావోస్ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించనున్న ప్రతినిధులు. మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం. గోదావరి పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని తీర్మానం. నేడు ప్రభుత్వం నుంచి ఈసీకి పురపాలిక ఎన్నికల దస్త్రం. 1-2 రోజుల్లో షెడ్యూల్ జారీ అయ్యే అవకాశం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ. సంక్రాంతి ముగించుకొని తిరిగి వస్తుండటంతో పెరిగిన తాకిడి. స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం. 21 మంది దుర్మరణం, పలువురికి గాయాలు. మేడారం మహాజాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా అత్యద్భుతంగా పునర్నిర్మాణం చేసిన ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులకు అంకితం చేశారు. పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన మేడారం మహాజాతరను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఆదివారం రాత్రి మేడారంలో బస చేసిన ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పునర్నిర్మాణం చేసిన ఆలయంలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని ప్రారంభించారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పైలాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏళ్లనాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలు శిల్పరూపం దిద్దుకున్నాయి. చారిత్రక కట్టడాల తరహాలో అత్యద్భుత కట్టడం ఆవిష్కృతమైంది. సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్మాణ పనులు చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోయేలా సర్కారు చేపట్టింది. రాతి శిలలతో అభివృద్ధి పనులకు ప్రాణం పోయగా 4000 టన్నుల గ్రానైట్పై ఆదివాసీ చరిత్ర సంస్కృతి తెలియజేసేలా 7000 చిత్రాలను హృదయంగా చిత్రీకరించారు. సెప్టెంబర్ 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా 3 నెలల తక్కువ సమయంలోనే ఈ పనులను పూర్తి చేశారు. సమ్మక్క సారలమ్మ చరిత్ర పునర్నిర్మాణ పనులు ఆదివాసీల మూలాలు జాతర చరిత్రను కళ్లకు కట్టినట్లుగా నిర్మాణాలు చేపట్టారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ చరిత్రను కళ్లకు కట్టే విధంగా 100 ఏళ్లు చెక్కు చెదరకుండా పనులు పూర్తి చేశారు.
గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్టంగా ఉండేలా 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రాకార నిర్మాణాన్ని పూర్తి చేశారు. వీటి మధ్య 40 అడుగుల వెడల్పుతో 3, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పున ప్రధాన స్వాగత తోరణం, వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగులతో తీర్చిదిద్దారు. తాళపత్రాల్లోని కోయ వంశీయుల చరిత్రను ప్రాంగణం గోడలపై చిహ్నాలు చెక్కారు. ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు అబ్బురపరుస్తున్నాయి. దాదాపు 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి 7000 చిత్రాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ తీర్మానించింది. బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రో రైల్ 2A, 2B దశల నిర్మాణానికి 2787 కోట్లతో భూసేకరణ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ములుగు జిల్లాలో పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేబినెట్ ఆమోదించింది. సంప్రదాయానికి భిన్నంగా హైదరాబాద్ బయట మేడారంలో రాష్ట్ర మంత్రివర్గం తొలిసారి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 2 గంటల పాటు 28 అంశాల అజెండాపై చర్చించింది. వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాల అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు త్వరలో కేబినెట్ సబ్ కమిటీ వేయాలని మంత్రివర్గం తీర్మానించింది. మార్చి 31 నాటికి టెంపుల్ సర్క్యూట్ సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశలో 2A లోని 4 కారిడార్లు, ఫేజ్ 2Bలోని 3 కారిడార్ల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ICCC నుంచి శిల్పా లేఅవుట్ రోడ్డు వరకు 9 కిలోమీటర్లు ఫ్లైఓవర్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టైం పూర్తయినాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు, డివిజన్లు. వీటిలో వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని 2 రోజుల క్రితం రిజర్వేషన్లు కూడా ఫైనలైజేషన్ చేయడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ వీటన్నిటి ఆధారంగా పిల్లలకి ఎగ్జామ్స్ ఇతరత్రా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఈ రోజు ఏకగ్రీవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2A, ఫేజ్ 2B, ఈ ఫేజ్ 2A, ఫేజ్ 2B కి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసే అంశాన్ని ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 2787 కోట్ల రూపాయలు ఫేజ్ 2A, ఫేజ్ 2B ఎక్స్టెన్షన్ కావలసిన భూసేకరణని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టడం కోసం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ ఆర్థిక పరంగా ఆమోదం తెలపడం జరిగింది. నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీ లా కాలేజీలో 24, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టుల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో రిజిస్ట్రార్ పోస్టు భర్తీ చేయాలని నిర్ణయించింది. హామ్ రోడ్లు నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని అధికారుల్ని మంత్రివర్గం ఆదేశించింది. ములుగు జిల్లాలో 143 కోట్లతో కొత్తగా పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆమోదించింది. రామప్ప చెరువు నుంచి లక్నవరానికి పైప్లైన్ వేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. హామ్ రోడ్ సంబంధించి మా R&B శాఖ ద్వారా దాదాపు 11,334 కోట్లతో ఎస్టిమేట్ వేసి ఆ టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. దాన్ని కూడా వేగవంతం చేయాలని 6,000 కోట్లతోని గ్రామీణ ప్రాంతాల నుంచి మండల హెడ్ క్వార్టర్ నుంచి డిజా హెడ్ క్వార్టర్ కు R&B శాఖ ద్వారా త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఆ కాలేజీలో 24 కొత్త పోస్టులు, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టులు మంజూరు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నేను మొదటి నుంచి కూడా 2 అంశాల మీద బలంగా కోరుకున్నా.
సమ్మక్క సారలమ్మకు సేవ చేయాలి అధికారంలో ఉండి అనుకున్నా. ఇన్నాళ్లకు కళ నెరవేరడమే కాకుండా ఈరోజు గుడి నిర్మాణంతో మరి చేయడం జరిగింది. పొట్లాపురం లిఫ్ట్ 15-20 వేల ఎకరాలకు కూడా పారుతుంది. 143 కోట్ల రూపాయలతోటి క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారికి మా సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రామప్ప చెరువు నుంచి లక్నవరంలోకి పైప్ లైన్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఎకో టౌన్ డెవలప్మెంట్ కోసం టీజీఐఐసీకి 494 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతిచ్చింది. 14 ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో పురపోరుకు సర్వం సిద్ధమైంది. 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలికల ఎన్నికల షెడ్యూల్ జారీకి ఈసీ సమాయత్తమవుతోంది. 1-2 రోజుల్లో షెడ్యూల్ విడుదలకు సిద్ధమైన ఈసీ ఒకే విడతలో నిర్వహించే యోచనలో ఉంది. మున్సిపల్ ఎన్నికలకు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదంతో మున్సిపల్ పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. 1-2 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన దస్త్రం ఇవాళ ఎన్నికల సంఘానికి చేరనుంది. అందుకనుగుణంగా ఈసీ సమావేశమై షెడ్యూల్ విడుదల చేస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్, కరీంనగర్, మంచిర్యాల, కొత్తగూడెం, రామగుండం, నల్గొండ, నిజామాబాద్ నగరపాలక సంస్థలతో పాటు 116 పురపాలికల్లో ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్దమయ్యాయి. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవగా వాటిపై గెజిట్లు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు ఒకే దఫాలో ఎన్నికలు జరపాలని ఈసీ భావిస్తోంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 15 రోజుల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత 2 రోజులకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగి ఎన్నికలకు ఆటంకం కలిగితే మరుసటి రోజు రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత రోజు అధికారులు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఎన్నికైన కార్పొరేటర్లతో మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు కౌన్సిలర్లతో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరిపి ఫలితాల్ని ప్రకటిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల అర్హతలు, వ్యయ పరిమితి, ఇతర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. భారత పౌరులై ఉండి కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలని తెలిపింది. కార్పొరేటర్గా పోటీ చేస్తుంటే కార్పొరేషన్ పరిధిలోని ఏదైనా డివిజన్, కౌన్సిలర్గా పోటీ చేస్తుంటే ఆ మున్సిపాలిటీ పరిధిలోని ఏదైనా వార్డులో ఓటరై ఉండాలని పేర్కొంది. పోటీ చేసే అభ్యర్థి ఆయా నగర లేదా పురపాలికల్లో కాంట్రాక్టర్గా ఉండకూడదు. నగర లేదా పురపాలికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయక పదవులు చేపట్టకూడదు దని స్పష్టం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించి ఉంటే పోటీకి అనర్హులని ఈసీ తెలిపింది. గతంలో పోటీ చేసి ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించనందుకు ఈసీ అనర్హులుగా ప్రకటించిన వారు, ఐపీ పెట్టిన వారు పోటీ చేయరాదని పేర్కొంది. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థికి సంబంధిత పార్టీ నుంచి బీఫామ్ ఉండాలని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు రిటర్నింగ్ అధికారికి బీఫామ్ అందించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పార్టీ అభ్యర్థిని స్థానిక వార్డు లేదా డివిజన్లోని ఒక ఓటరు ప్రతిపాదించాల్సి ఉండగా ఒక అభ్యర్థికి ప్రతిపాదించిన వ్యక్తి మరో అభ్యర్థిని ప్రతిపాదించరాదని తెలిపింది. స్వతంత్ర అభ్యర్థిని స్థానికంగా 10 మంది ఓటర్లు ప్రతిపాదించారని తెలిపింది. ఒక అభ్యర్థి 4 కంటే ఎక్కువ నామినేషన్లు వేయకూడదని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసే ఆయా వర్గాల వారు డిప్యూటీ తహసీల్దార్ హోదాకు తగ్గని అధికారి సమక్షంలో చేసిన డిక్లరేషన్ను విధిగా జత చెయ్యాలని మార్గదర్శకాల్లో ఈసీ సూచించింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలిపించే బాధ్యతలను మంత్రులకు అప్పగించాలని పార్టీ నిర్ణయించిందని కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజ్గిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్కు తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండకు అడ్లూరి లక్ష్మణ్, వరంగల్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లికి వివేక్, ఆదిలాబాద్కు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలను పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించినట్లు తెలుస్తోంది. ప్రతి మున్సిపాలిటీలో పార్టీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులను సమన్వయపరిచి ఐక్యంగా ముందుకు నడిపించే బాధ్యతలను వీరికి అప్పగించారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్ వల్ల కొన్ని స్థానాలు తగ్గాయని, పురపోరులో అలాంటివి పునరావృతం కాకుండా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
స్విట్జర్లాండ్లోని దావోస్లో రేపటి నుంచి 23వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF వార్షిక సమావేశానికి సర్వం సిద్ధమైంది. స్పిరిట్ ఆఫ్ డైలాగ్ ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 3,000 మందికి పైగా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, చైనా, పాకిస్తాన్ ప్రతినిధి బృందాలు సహా 400 మంది టాప్ రాజకీయ నాయకులు, 850 మంది సీఈఓలు, చైర్మన్లు పాల్గొంటున్నారు. తన 5 మంత్రులు సహా అతిపెద్ద అమెరికన్ డెలిగేషన్తో ట్రంప్ హాజరవనున్నారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, కె రామ్మోహన్ నాయుడు దావోస్లో పర్యటించనున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సహా ఇతర రాష్ట్రాల సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, హిమంత బిశ్వశర్మ, మోహన్ యాదవ్, హేమంత్ సోరెన్ హాజరవుతారు. భారత్ 3వ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కాగలదా అనే అంశం సహా వివిధ చర్చల్లో భారత రాజకీయ నేతలు అక్కడ చర్చించనున్నారు. గుజరాత్, యూపీ, కేరళ నుంచి అత్యున్నత ప్రతినిధి బృందాలు దావోస్ పర్యటనకు సిద్ధమయ్యాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, టాటా నుంచి ఎన్ చంద్రశేఖరన్ సహా బజాజ్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, పేటీఎం వంటి 100కు పైగా భారతీయ టాప్ సీఈఓ, చైర్మన్లు దావోస్ బాట పట్టారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటనకు బయలుదేరనుంది. ఉదయం 9:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్కు బయలుదేరుతారు. జనవరి 20 నుంచి 4 రోజుల పాటు దావోస్లో జరిగే సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి భేటీలు నిర్వహించనున్నారు. దావోస్లో తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్ ఫోర్స్, యూనిలీవర్, హనీవెల్, ఎల్ఓరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో సీఎం రేవంత్ విడివిడిగా సమావేశమవుతారు. పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్ తయారీ రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి ఉన్న అనుకూలతలను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని ఇప్పటికే అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆ పర్యటన ద్వారా తెలంగాణను ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ పై సర్టిఫికేట్ కోర్సు చేయనున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ కోర్సు చేయబోతున్న తొలి సీఎంగా అరుదైన ఘనత దక్కించుకోనున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో లీడర్షిప్ 21 సెంచరీ అనే కోర్సుకు సీఎం హాజరు కాబోతున్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు మసాచ్యూసెట్స్ లోని కెనడీ స్కూల్ క్యాంపస్ లో తరగతులకు హాజరు కానున్నారు. 5 ఖండాల నుంచి 20 దేశాల ప్రతినిధులు ఆ కోర్సుకు హాజరు కానున్నారు. వారితో కలిసి రేవంత్ రెడ్డి తరగతులు, అసైన్మెంట్లు, హోంవర్క్, గ్రూప్ ప్రాజెక్టులు నిర్వహించనున్నారు. కోర్సులో భాగంగా ప్రతినిధి బృందాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, కాలాలు, తరాల నుంచి కేస్ స్టడీలు విశ్లేషించి పరిష్కారాలు రూపొందించి తరగతిలో సమర్పిస్తారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ పొందనున్నారు. బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి నేరాలను ప్రోత్సహించేలా మాట్లాడటం తగదని మండిపడ్డారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే చురుగ్గా స్పందించి అరెస్టులు చేసే పోలీసు శాఖ ముఖ్యమంత్రి హింసను ప్రేరేపించేలా చేసిన వ్యాఖ్యలపై డీజీపీ తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చేసిన ద్రోహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా, రాహుల్ గాంధీని వంచిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులు, ఆస్తుల ధ్వంసానికి సీఎం పిలుపునివ్వడం ఏంటని హరీష్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతోందా లేక రేవంత్ రాజ్యాంగం నడుస్తోందా అని నిలదీశారు. ప్రజలు కాంగ్రెస్ గద్దెలు కూల్చే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. టీడీపీ పట్ల సీఎం రేవంత్ కారుస్తున్న మొసలి కన్నీరు తెలంగాణకు చేస్తున్న మోసానికి నిదర్శనమని మాజీ మంత్రి సబితారెడ్డి అన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. సంక్రాంతి తర్వాత హైదరాబాద్కు తిరిగి వస్తున్న వారితో రద్దీ పెరిగింది. చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
రైట్ పవిత్ర హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన అయితే వాహనాల రద్దీ కొనసాగుతుంది. సంక్రాంతి సెలవుల కోసము హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి ప్రయాణమయ్యారు. శని ఆదివారాల్లో సుమారు 2,50,000 వాహనాలు వెళ్ళినట్టు కూడా ఇక్కడ టోల్ ప్లాజా సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా చెప్తున్నారు. అయితే సెలవులు ముగియడంతో అందరూ కూడా పాఠశాల, కళాశాలలో అదేవిధంగా ఈరోజు ఆఫీసులకు వెళ్ళి అందరూ కూడా తెల్లవారుజాము నుంచే ఈ సొంత వాహనాల్లో ఏపీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. దీంతో ఇక్కడ విజయవాడ టు హైదరాబాద్ ఈ జాతీయ రహదారి పైన అయితే వాహనాల రద్దీ నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కోదాడ, అదేవిధంగా చౌటప్పులు, చిట్యాల, పెదకాపర్తి ఈ ప్రాంతాల్లో అయితే వాహనాలన్నీ కూడా బాడుదీరిన పరిస్థితితో ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఈ హైవే పైన రోడ్డు ప్రమాదాల నిర్వహణ కోసం బ్లాక్ స్పాట్లు ఏర్పాటు చేశారు. ఈ బ్లాక్ స్పాట్ల వద్ద ఫ్లైఓవర్, అండర్ పాస్, సర్వీస్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ చిట్యాల, పెదకాపర్తి ఈ రెండు ప్రాంతాల్లో కూడా వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాలన్నీ కూడా ఇక్కడ బాడుదీరిన పరిస్థితితో ఉంది. ఎప్పటికి వచ్చినా అప్పుడు వాహనాలని ఎక్కడ ఆగకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఇక్కడ ఇప్పుడు మానిటరింగ్ చేస్తూ వచ్చిన వాహనాలు వచ్చినట్టు వెళ్ళేటట్టు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఒక పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి వాహనాలన్నీ కూడా ఎక్కడ నిలబడకుండా కూడా పంపిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే తెల్లవారుజాము నుంచి కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఇదే రద్దీ ఇంకొక 2 గంటల సేపు కూడా ఉండే అవకాశం ఉంది. 12 గంటలు కూడా మొత్తం ఈ ట్రాఫిక్ మొత్తం కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ పోలీస్ అధికారులు చెప్తున్నారు. అయితే ఎక్కడా కూడా హైవే పైన వాహనాల రద్దీ లేకుండా ఎప్పుడు వచ్చిన వాహనాలు అప్పుడే వెళ్లే విధంగా కూడా పోలీసులు అయితే పకడ్బందీగా ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పోలీసు అధికారులు అదేవిధంగా సిబ్బందిని కూడా ప్రధాన కూడళ్ల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి వాహనాలు నిలబడకుండా కూడా పంపిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ అద్దంకి నార్కెట్పల్లి హైవే పైన కూడా వాహనాలు కూడా చాలా వేగంగా వస్తున్నాయి. అదేవిధంగా ఇటు విజయవాడ టు హైదరాబాద్ కూడా వాహనాలన్నీ కూడా వేగంగా వస్తున్నాయి. ఎక్కడా కూడా వాహనాలు ఆగకుండా కూడా స్మూత్గా వెళ్ళే విధంగా కూడా అధికారులు అయితే పకడ్బందీగా ఏర్పాటు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇదే రద్దీ మరికొద్దిసేపు ఇంకొక 2 గంటల సేపు కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే తెల్లవారుజాము నుంచే వాహనాలన్నీ కూడా బాడుదీరిన పరిస్థితితో ఉంటుంది. ఎక్కడ కూడా వాహనాలు ఆగకుండా ప్రధాన కూడల్లో కూడా పోలీసులు భారీగా మోహరించి ఎప్పుడు వచ్చిన వాహనాలను అప్పుడే పంపిస్తున్నారు. ప్రస్తుతం అయితే చిట్యాల, పెదకాపర్తి, చౌటప్పులు ఈ 3 ప్రాంతాల్లోనే కాస్త వాహనాలు ఆగి నెమ్మదిగా వెళ్తున్నాయి. వీటి మినహా హైవే మొత్తం కూడా ఎప్పుడు వచ్చిన వాహనాలు అప్పుడు రై అంటూ కూడా వెళ్తున్నాయి. ఇంకా పంతంగ టోల్ ప్లాజా, కుర్లపహాడ్ టోల్ ప్లాజా కూడా మొత్తం కూడా చాలా క్లియర్గా సాధారణ రద్దీ మాత్రమే ఉంది. అక్కడ పంతంగ టోల్ ప్లాజా వద్ద 16 టోల్ బూతులు గాను ప్రస్తుతం 12 టోల్ బూతులను ఓపెన్ చేసి ఏపీ నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా హైదరాబాద్ తరలిస్తున్నారు. పంతంగ టోల్ ప్లాజా మొత్తం కూడా ఎక్కడా కూడా వాహనాల రద్దీ అయితే లేదు, సాధారణ రద్దీ మాత్రమే ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ వాహనాలన్నీ కూడా ఎప్పుడు వచ్చిన వెహికల్స్ అప్పుడు మాత్రమే వెళ్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ హైవే పైన సాధారణ రద్దీ మాత్రమే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇది హైవే పైన ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్. స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి అవతల వెళ్తున్న మరో రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా మరో 73 మంది గాయపడ్డారు. మలాగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు చివరి 2 బోగీలు పట్టాలు తప్పి మాడ్రిడ్ నుంచి వేల్వా వెళ్తున్న రైలు ముందు భాగాన్ని ఢీకొట్టాయని స్పెయిన్ రవాణా శాఖ మంత్రి తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 2 రైళ్లలో దాదాపు 500 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రమాదానికి గురైన రైలు ప్రైవేటు కంపెనీకి చెందినదని ఆయన తెలిపారు. నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని అన్నారు. బోగీలు పట్టాలు తప్పిన సమయంలో భూకంపం సంభవించినట్లు పెద్ద శబ్దం వచ్చిందని ఓ ప్రయాణికుడు తెలిపారు. హ్యామర్ల సాయంతో అద్దాలను పగలగొట్టి అనేక మంది బయటపడ్డారని చెప్పారు. సహాయక చర్యల్లో స్పెయిన్ సైన్యంతో పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొంటున్నారు. రైలు ప్రమాదంపై యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.